కమెడియన్లు ఎవరంటే ఒకటి పవన్ కళ్యాణ్, ఆ రెండు పప్పుగాడన్న. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా నవ్వుకున్నాను. నిజంగా ఆర్జీవీకి దండం పెడుతున్నాను నేను, నిజంగా అంత కామెడీగా చూపించినందుకు. చంద్రబాబు వ్యూహం కాదు, జగన్ వ్యూహం కాదు, కంప్లీట్ గా ఆర్జీ వ్యూహం, ఆయనకు వచ్చిన ప్యాకేజీ వ్యూహం అన్నమాట. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ జీరో, మళ్ళీ జగన్ వస్తాడా? జై జగన్ జై జగన్. పవన్ అన్న ఎందుకు జీరో? జీరో మాట్లాడు. పవన్ అన్నని ఎంత ఎదవలాగా చూపించారంటే జగన్ గారు కుట్రను చాలా బాగా చూపించారు పరిటాల రవి విషయంలో. మరి అదే జగన్ కుట్రను చూపించిన ఆర్జీవీ గారు ఇప్పుడు అదే జగన్ కి సపోర్ట్ చేశారంటే ఆయనకి ఎన్ని వేల కోట్లు ముట్టి ఉండొచ్చు వైసీపీ పార్టీ నుంచి. జగన్ అన్న అవినీతి చేస్తాడని చెప్పి ఆయన చెప్తున్నాడు, అదెందుకు పాయింట్ అవుట్ చేయట్లేదు? జగన్ అన్న మంచి నాయకుడు అవ్వచ్చు, బట్ పవన్ అన్న అంత గలీజ్గా చూపించాల్సిన అవసరం లేదు. బెయిల్ రాకుండా చేశారు అని సినిమాలో చూపించారు. అది చట్టం ప్రకారం జరిగిందా లేదంటే కుట్ర అనేది ప్రజలకు తెలుసు. ఇంకా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పెట్టడం కన్నా రాజకీయానికి పనికిరాడని ఈ సినిమాతో మళ్ళీ నిరూపించాడన్న. సినిమాలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నాయకుడే అయి ఉంటే ఆయన ఒక మాట అన్నాడు, ఆ మాటను నిరూపించుకుని ప్రజల ముందుకు వచ్చి ఓటు అడగమనండి. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ప్రజల ముందుకు వస్తా 2024లో ఓట్లు అడగడానికి అన్నాడు. మద్యపాన నిషేధం చేసి తీసుకుని రమ్మనండి, ఖచ్చితంగా ఆయనకు ఓటేసి గెలిపిస్తాం. ఈ సినిమాలో పొలిటికల్ పరంగా హైలీ మెచ్యూర్డ్గా ఆలోచించడమే కాకుండా పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చాలా పర్ఫెక్ట్గా ఎవరి క్యారెక్టర్ని కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఎంత ఇవ్వాలో అంత. ఈ సినిమా చూసి జగన్ గారికి ఓట్లు ఎక్కువ వేసేయడం కానీ లేదంటే టీడీపీకి ఓట్లు తక్కువ కానీ అలాగే జనసేనకి ఓట్లు తక్కువ కానీ జరగదు. ఇదంతా ఆర్జీ గారి కల్పితం కూడా కొద్దిగా ఉంది. కానీ ఇది వైసీపీ వాళ్ళు చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా 1000 రెట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వైసీపీ. రావద్దు జగన్ మాకొద్దు జగన్ ఓ మోసం జగన్ అంటాం మేమైతే. సినిమా అయితే మాత్రం అన్న జగన్ అన్నమాట పక్కన పెడితే ఫుల్గా నవ్వుకున్నాం అన్న. ఆ పవన్ కమెడియన్లు ఎవరంటే ఒకటి పవన్ కళ్యాణ్, ఆ రెండు పప్పుగాడన్న. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా నవ్వుకున్నాను. నిజంగా ఆర్జీవీకి దండం పెడుతున్నాను నేను, నిజంగా అంత కామెడీగా చూపించినందుకు. ఇంకా మామూలుగా మీకు యాజిటీస్గా చెప్పాలంటే సినిమా యాజిటీగా మనకి యాత్రలు ఏదైతే చూపించారో ఈ సినిమాలో కూడా ఇంచుమించుగా అదే ఉంది. జగన్ అన్న బయోపిక్ ఈ యోహం సినిమా అన్న. జగన్ అన్న ఒకే మాట మీద ఉన్నది, తప్పు చేసినా గొప్ప చేసినా ఏం చేసినా సీఎం అవ్వాలా, జనానికి మంచి చేయాలన్న ఒక్క మాట మీద ఉన్నాడు. అదే పవర్స్తో ముందుకెళ్ళాడు. బట్ వీళ్ళ కాదు, చంద్రబాబు నాయుడు ఒకసారి పవన్ కళ్యాణ్ పొత్తు అంటాడు, పవన్ కళ్యాణ్ ఒకసారి ఏమో జగన్ తిడతాడు, ఒకసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిడతాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలుస్తాడు. సో పవన్ కళ్యాణ్ ఇంకొకసారి ఎరుపుకం చేశారు ఈ సినిమాలో. ఓపెన్ గా చెప్పాలంటే జగన్ అన్న మాత్రం యాజిటీస్ గా ఎప్పుడులాగే గొప్పగానే చూపించాడు, గ్రాండియర్ గా చూపించాడు, తను ఎక్కడ మైనస్ చేయలేదు. బట్ బాబుని మాత్రం మళ్ళీ ఆడేసుకున్నాడు. ఆర్జీవి మాత్రం ఆర్జీవి ఉంది, బాబుని ఆడుకోవడానికి మాత్రమే ఉన్నట్టుకున్నాడు సినిమాలో ఫస్ట్ నుంచి. నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సీన్స్ అయితే మాత్రం పిచ్చిగా నవ్వుకున్నా. యాజిటీస్ గా ఆయన రియల్ లైఫ్ లో ఆ కొన్ని సీన్స్ లో మన స్పీచ్ లో ఏదైతే ఉందో అదే చూపించేశారనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పెట్టడం కన్నా రాజకీయానికి పనికిరాడని ఈ సినిమాతో మళ్ళీ నిరూపించాడన్న. సినిమాలో అయితే మాత్రం ఆయన ఫ్యాన్ పరంగా, ఆయన సినిమాల పరంగా సూపర్ స్టార్ కావచ్చు, కానీ రాజకీయ పరంగా ఆయన జీరో. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ జీరో, మళ్ళీ జగన్ వస్తాడా? జై జగన్ జై జగన్. పవన్ అన్న ఎందుకు జీరో? పవన్ అన్నని ఎంత ఎదవలాగా చూపించారంటే వాస్తవాలు మాట్లాడాలా, 10 సంవత్సరాలు కష్టపడిన ఫలితాన్ని ఆవుల దగ్గర ఎనుముల దగ్గర చూపించాడు. పవన్ అన్న అసలు ఆస్తులు అమ్మి అక్కడేమో మేలు చేస్తా ఉంటే ఒక్కల రాజ్యవిగా నా బొంగుల సినిమా తీశాడు. అది సినిమా అదే. జగన్ అన్న మంచి నాయకుడే అవ్వచ్చు, బట్ చంద్రబాబు నాయుడు గారిని పప్పు గారిని అవసరమా అంత గలీజ్గా చూపించాలా? పవన్ అన్న 10 సంవత్సరాలు కష్టపడి ఆస్తులు అమ్ముకొని సినిమాలు కోట్లు వదులుకొని అంతే సేవ చేస్తా ఉంటే పవన్ అన్న అంత చెప్పు. ఇప్పుడు జనసేన సైనికులు అందరూ 10,000 20,000 సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి, సారీ పవన్ కళ్యాణ్ సీఎం చెప్పి బయట తిరుగుతారు. మరి బయట తిరుగుతుంది ఏం చేయడం? వెళ్ళి పత్తిచ్చే తెలుగుదేశానికి ఏం చేస్తారు? చెప్పినప్పుడు ఆన్సర్ ఇవ్వాలా? ఇప్పుడు ఆయన పవన్ అన్న వస్తే సీఎం అవుతాడా? ప్రాక్టికల్ గా మళ్ళా అది వాస్తవం, ప్రాక్టికల్ లైఫ్. జగన్ అన్నని చంద్రబాబు నమ్ముకు వాళ్ళు ఎదుర్కొని నిలబడగలుగుతారా? ప్రెజెంట్ సిచ్యువేషన్ తెలుసుకొని 24 సీట్లు ఆయన గెలవడానికి ట్రై చేస్తాడు. జగన్ అన్న అవినీతి చేస్తాడని చెప్పి ఆయన చెప్తున్నాడు, అదెందుకు పాయింట్ అవుట్ చేయట్లేదు? జగన్ అన్న మంచి నాయకుడు అవ్వచ్చు, బట్ పవన్ అన్న అంత గలీజ్గా చూపించాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారిని పప్పుగాడు ఆయన అంత గలీజ్గా చూపించాలి తెలుసా?
ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికైనా కనిపిస్తే ఆర్జీవీని గుర్తు రాజు పెట్టి వెళ్తారు. ఏంది అంత గలీజా? 10 సంవత్సరాలు కష్టపడినావు. పవన్ అనే సీఎం కాకపోతే ఒక ఎమ్మెల్యే కావాలని మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు ఫ్యాన్స్ కష్టపడతారు పవన్ సీఎం అని ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి ఫ్యాన్స్ అంత కష్టపడతారు. మరి దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అది చెప్తా అడుగుతుంది. ఒక ఫ్యాన్ గాని ఆయన చెప్తాను కదా, ఒక ఫ్యాన్ గా కదా ఒక సినిమా వస్తాను ఫస్ట్ ఎంతనే కొట్టి సినిమాకి వెళ్తాను అంతేనే చేతి ఒక ఎమ్మెల్యే నుంచి రావాలని కోరుకుంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా. బట్ ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి పక్క పాటలు పొత్తేస్తున్నాడు. ఏంటది? అది నచ్చతే అనిపించుకోదు. ఇప్పుడు జగన్ చూడండి, తప్పు చేసిన ఒప్పు చేసినా ఒక్కడే నిలబట్టి ఒక్కడే చేస్తాడు. నేను ఓడిపోయిన పర్లేదు, ఒక్కడే 2019 చేసాడు ఓడిపోయాడు. ఆర్జీవీకి వ్యూహమే అన్న, ఆర్జీవీ వ్యూహం కాబట్టి ఆయన వ్యూహం ఏది, ఎవరి వ్యూహం కాదు, చంద్రబాబు వ్యూహం కాదు, జగన్ వ్యూహం కాదు, కంప్లీట్గా ఆర్జీవీ వ్యూహం. ఆయనకు వచ్చిన ప్యాకేజీ వ్యూహం అనమాట. ఆయన డెన్ కట్టుకున్నాడు కదా, ఆ డెన్ అంతా కూడా వైసీపీ నుంచే వచ్చింది. ఆ డెన్లో ఉన్న అమ్మాయిల ఫోటోలన్నీ వైసీపీ నుంచే వచ్చాయి. ఎందుకంటే జగన్ గారు వచ్చి ఆర్జీవీ డెన్లో వద్దులేండి అన్న, అవన్నీ మనం చెప్పకూడదు. సో జగన్ గారికి ప్రైవసీ కావడానికి ఒక డెన్ను ఏర్పాటు చేసుకోవాలి. ఆర్జీవీ గారు దొరికారు. ఎందుకంటే ఇదే ఆర్జీవీ గారు ఒక 10 ఏళ్ల క్రితం రక్త చరిత్ర అని సినిమా తీశారు. జగన్ గారు కుట్రను చాలా బాగా చూపించారు పరిటాల రవి విషయంలో. మరి అదే జగన్ కుట్రను చూపించిన ఆర్జీవీ గారు ఇప్పుడు అదే జగన్కి సపోర్ట్ చేశారంటే ఆయనకి ఎన్ని వేల కోట్లు ముట్టు ఉండొచ్చు వైసీపీ పార్టీ నుంచి, అది కూడా ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేయడానికి. సో ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అన్న, ఒక కామెడీ, ఒక ఎంటర్టైన్మెంట్, ఫుల్గా నవ్వుకుని జగన్ గారు మాట్లాడే ప్రతి డైలాగు ఫన్నీ అనమాట. ప్రతి డైలాగు ఫన్నీయే, నవ్వుతూనే ఉంటాం అనమాట, పగలబడి నవ్వుతూనే ఉంటాం. ప్రజలకి సేవ చేస్తాను అని జగన్ అన్నప్పుడల్లా నవ్వొస్తూనే ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేయడు కదా, కుల రాజకీయాలు చేస్తూ ఉంటాడు. తిరుపతి లాంటి దేవస్థానం పైన సిలువు పెట్టిస్తానంటాడు. సో అలాంటివి చేసే నాయకుడు జనాలకు అక్కర్లేదన్న. సో అలాంటి నాయకుడిని తప్పుగా చూపించి మంచి నాయకుడిగా చూపించడం అనేది ఇది కంప్లీట్గా ఆర్జీవీ గారి వ్యూహం మాత్రమే. సో వ్యూహానికి వాల్యూ లేదు. ఆర్జీవీ వ్యూహం ఫలించింది కానీ ప్రజల్లో వ్యూహం విఫలించింది. అరే ఏం లేదన్నా, చేంజా భలే మాట్లాడావు. జనాలు ఒక కామెడీ సినిమా, ఆ చిల్లర వస్తుంది. ఆర్జీవీ గారికి పెట్టిన పెట్టుబడికి చిల్లర వస్తుంది అనమాట. అంటే డెన్కి ఇంకొక స్పెషల్ స్టేటస్ బాటిల్ వస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎలాగో స్పెషల్ స్టేటస్ తేలేడు కదా, సో స్పెషల్ స్టేటస్ మందు బాటిల్కి డబ్బులు వస్తాయి అనమాట. బూమ్ బూమ్, ఎందుకంటే బూమ్ బూమ్ తగ్గి పాపం మన రాకేష్ మాస్టర్ గారు ఏమైపోయారో మన అందరికీ తెలుసు. సో ఆ బూమ్ బూమ్ మద్యపానాన్ని, అలాగే వరల్డ్ కప్, మనకు వరల్డ్ కప్ రాలేదని చెప్పి జగన్ లాంటి వ్యక్తి వరల్డ్ కప్ని తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి. దేశానికి కాదు, ఆంధ్ర రాష్ట్రానికి వరల్డ్ కప్ తీసుకొచ్చారంటే గొప్ప నాయకుడు అనే చెప్పాలి. రోజాని చూపించారు కానీ రోజాకి ఎక్కువ మాటలు ఇవ్వలేదు. అంబటి రాంబాబు డాన్స్ ఉంది. అంబటి రాంబాబు గారు శ్యాంబాబు గారి క్యారెక్టర్లో బాసు ఇంటూరి గారు ఎరగేసేసారు అనమాట. సో నెక్స్ట్ లెవెల్ సినిమా ఇదంతా కూడా. సో జగన్ గారు మాట్లాడే డైలాగ్ లేదా, షర్మిలా గారిని తొక్కేశారు అంటే కొంతవరకు చూపించారు, మిగతా క్యారెక్టర్ అంతా తొక్కారు. శపథంలో ఇంకా తొక్కే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. బాతు కొట్టల సీన్స్ లేవు, కోడికత్తి సీన్ లేదు, కోడికత్తి ఎయిర్పోర్ట్ సీన్ లేదన్నావు. కోడికత్తి ఎయిర్పోర్ట్ సీన్ మిస్సింగ్. సేకరణ, సంతకాల సేకరణ మిస్సింగ్. సేకరణ లేదు. అయ్యయ్యో, తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన సీన్ లేదే. అయ్యో, వ్యూహంలో మిస్ అయిపోయింది ఆర్జీవీ గారి వ్యూహం ఇది. 3ంటికి సక్సెస్ మీట్ డెన్లో ఎవరు వస్తున్నారు? జగన్ వస్తాడు. నైట్ అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. అది కావాలి ఆర్జీవీకి. నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా, అవుట్ అండ్ అవుట్ కామెడీ. జగన్ గారు మంచి చేస్తున్నారు అని చెప్పినప్పుడల్లా కూడా నవ్వు ఆపుకోలేకపోయానన్నా నేను. ఎందుకంటే మంచి బెస్ట్ కామెడీ జగన్ గారి నుంచి అవుట్ అండ్ అవుట్ బెస్ట్ కామెడీ సినిమా అన్న, మామూలుగా ఉండదు. ఏది మ్యాడ్? అయ్యో, జగన్ గారు ఇంకో నేను ప్రజలకి సేవ చేస్తాను అని చెప్పినప్పుడల్లా నవ్వొచ్చిందన్న నాకు. ఆయన ఎందుకంటే సేవ చేయలేదు కదా ఇప్పటిదాకా. విద్యా క్యాలెండర్, ఉద్యోగం క్యాలెండర్ రిలీజ్ చేయాల, ప్రత్యేక హోదా ఆయన సినిమాలో చూపించారు. ఆర్జీవీ గారు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేశాడు, ఆమరణ నిరాహార దీక్ష. మరి 5 ఏళ్లలో ఒక్కసారన్నా ప్రత్యేక హోదాని ప్రశ్నించిన సిచ్యువేషన్ ఉంటే నాకు ఎవరన్నా చూపిస్తే ఆయనకు నేను ఓటేసేస్తా. ప్రత్యేక హోదా గురించి బీజేపీని ఒక్కసారి ఆయన ప్రశ్నించున్నా 5 ఏళ్లలో. అలాగే పరదాలు కప్పుకుని తిరగడం, మడమ తిప్పని, సారీ నేను మడమ తిప్పేస్తున్నా అన్న,
జగన్ సినిమా కాబట్టి నేను మడమ తిప్పేస్తా. పాదయాత్రతో పని లేదుగా, జనాలు ఆల్రెడీ మోసపోయారుగా. పాదాల మీద నడిచే యాత్ర ఆపేస్తున్నారు అనమాట. సో ఒకటి ఆలోచించండి, సొంత తల్లి ఇప్పటిదాకా కామెడీ చేసిన బట్ సీరియస్ జోక్స్ ఏ పాట అన్నా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నాయకుడే అయి ఉంటే ఆయన ఒక మాట అన్నాడు, ఆ మాటను నిరూపించుకుని ప్రజల ముందుకు వచ్చి ఓటు అడగమనండి. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ప్రజల ముందుకు వస్తా 2024లో ఓట్లు అడగడానికి అన్నాడు. మద్యపాన నిషేధం చేసి తీసుకుని రమ్మనండి, ఖచ్చితంగా ఆయనకు ఓటేసి గెలిపిస్తాం కదా. మేము పెట్టుకుంటామని వాళ్ళు డిమాండ్ చేశారు, కానీ ఎక్కడో మరీ ఓవర్గా పెట్టకండి, మాకు భయం వేస్తుంది, జనాలు కొడతారేమో అని సెన్సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల మధ్యలో మదన అన్నారు, కానీ వాడుకున్నారు జగన్ అని. రావద్దు జగన్ మాకొద్దు జగన్ ఓ మోసం జగన్ అంటాం మేమైతే. మూవీ చాలా నచ్చిందన్న. అంటే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత తన ఎమోషనల్ లైఫ్ అంటే ఎమోషనల్గా ఏ రకమైతే జర్నీ చేశారో అవన్నిటిని కూడా ఈ మూవీలో చూపించడం జరిగింది. అది చాలా రామ్ గోపాలవరం గారు చాలా చాలా నీట్గా పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్కి రాజకీయపరమైన అవగాహన లేని వ్యక్తిగా కొంచెం చూపించారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారిని కొంచెం తగ్గించేశారు. చంద్రబాబు నాయుడు గారిని కొంచెం నెగిటివ్ రోల్గా చూపించారు. జగన్ 90% పాజిటివ్గా చూపించారు. జగన్ 90% పాజిటివ్ చూపించారు. సినిమా మొత్తం కూడా ఎమోషనల్ జర్నీ తోటి ఇదైంది. జగన్ 80% పాజిటివ్ చూపించారు. అంటే మూవీ వల్ల ఏమవుద్దంటే వైసీపీ పైన స్టాండర్డ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే పార్టీ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ పెట్టి ఇంత కష్టపడి ఈరోజు అధికారంకి వచ్చారు కాబట్టి దీన్ని నిలుపుకోవాలన్న ఫీలింగ్ వైసీపీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా బలంగా కలిగే అవకాశం ఉంది. ఎవరైనా కొంచెం ఒక 30% 40% జగన్ మీద గారు నెగిటివ్గా ఆలోచించినా సరే వాళ్ళు షిఫ్ట్ అయ్యే అవకాశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కాబట్టి వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 కూడా నేను సినిమా చూసాను. పొలిటికల్గా చాలా సినిమాస్ వచ్చాయి. ఈ సినిమాలో మెయిన్ రామ్ గోపాల్ వర్మ అంటే డైరెక్టర్ గారు ఏదైతే మనకి హైలీ మెచ్యూరిటీగా ఆలోచిస్తారు, కానీ ఈ సినిమాలో పొలిటికల్ పరంగా హైలీ మెచ్యూరిటీగా ఆలోచించడమే కాకుండా పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చాలా పర్ఫెక్ట్గా ఎవరి క్యారెక్టర్ని కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఎంత ఇవ్వాలో అంత భారతి గారు కావచ్చు, శర్మిల గారు కావచ్చు, విజయం గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ని చాలా చక్కగా చూపించగలిగారు. అంటే వాళ్ళ పాత్ర డిస్టర్బెన్స్ కాకుండా చూపించడం జరిగింది. చిరంజీవి గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా చూపించారు. మూవీ చూడడం ఏంటంటే ఈ మూవీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏ రకమైన రాజకీయపరమైన పరిస్థితులు ఎదుర్కొని స్టెబిలిటీతో నిలబడి చివరికి అధికారం వరకు రావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, దానికి ఈయన ఏ రకంగా సహకరించారు అనేది ఈ యొక్క మూవీ యొక్క ప్రధాన ఉద్దేశంతో తీశారు. జగన్ని చాలా ఎమోషనల్ జర్నీగా తీసుకెళ్ళడం జరిగింది. అంటే మూవీని నేనైతే ప్రాక్టికల్గా న్యూట్రల్గా చూశాను. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ని, న్యూట్రల్గానే చూశాను, న్యూట్రల్గానే ఆలోచిస్తా. సో నేనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా ఉంది మూవీ, నాలాంటి వ్యక్తులనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా ఉంది. కాబట్టి పబ్లిక్ ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూవీలాగా చూడాలి, పొలిటికల్గా చూడకూడదు. ఏదైతే విజనరీ జరిగింది ఇష్యూ ఉందో ఆయన ఊహించి తీశారు. సో మనం కూడా అలాగే చూడాలి తప్ప నెగిటివ్గా ఎవరిని కామెంట్ చేయడం కానీ అలా చేయకూడదు అని నా ఉద్దేశం. రేటింగ్ 5కి ఇస్తానన్న. ఎందుకు ఇస్తానంటే మూవీ హై లెవెల్లో తీయడం వేరు, పబ్లిక్కి రీచ్ అయ్యే విధానంలో రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యారు. క్యారెక్టర్లు కూడా విజయం గారిని ఎలా చూపించారు, శర్మిల గారిని ఎలా చూపించారు, భారతి గారిని, వీళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూపించారు. బాడీ లాంగ్వేజ్తో చాలా పర్ఫెక్ట్గా, అంటే కామన్ పబ్లిక్ కూడా వీళ్ళు పరాల వ్యక్తి అని ఐడెంటిఫై అయిపోయేలా చూపించారు. అది రామ్ గోపాల్ వర్మ హైలైట్. అంటే చెప్పలేము, ఇప్పుడు పొత్తులు నడుస్తున్నాయి కాబట్టి. అంటే మనం అనుకోవడం వేరు, అక్కడ జరగడం వేరు. నాకున్న అవగాహన ప్రకారం జనసేన టీడీపీ పొత్తుంది, ఇది చాలా అనుకూలమైన వాతావరణమే. కానీ కొంత ఇంకా ఎలక్షన్స్కి మన స్టేట్లో ఎలా ఉంటుందంటే తెలంగాణ ఎలక్షన్స్లో కూడా నేనే చెప్పాను, మన స్టేట్లో ఎలా ఉంటుందని లాస్ట్ 15 days ఎలక్షన్స్ ముందు కూడా మనం చెప్పలేము సర్వే. కాబట్టి మన సర్వేలు ఏంటంటే ఇంకా 15 days పోలింగ్కి 15 days ముందు కూడా మనం మారిపోతాయి. కాబట్టి
జనసేన టీడీపీ పొత్తు మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువగా తక్కువ చేయించారు, బాగా తక్కువ చేశారు. అసలు నాలెడ్జ్, పొలిటికల్ నాలెడ్జ్ లేని వ్యక్తిగా చూపించారు. అది ఒకటి కొంచెం నాకు కొంచెం కరెక్షన్ ఉంటే బాగుండేమో అనిపించింది. కానీ ఇది వైసీపీ వాళ్ళు చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా 1000 రెట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వైసీపీ వాళ్ళు. మనకి ప్రజలకు పథకాలు ఇవ్వాలి. నేను రోడ్లు సిమెంట్ అంటే ఒక సాఫీగా ఉన్న రోడ్లు, రాజధాని బిల్డింగ్లు ఇది కాదు. నేను యాత్ర చేసి చూశాను. యాత్ర చేసి చూసినప్పుడు వాళ్ళు బీదగా ఉన్నారు, వాళ్ళ పథకాలు ఇవ్వాలనుకుంటున్నాను. నా మేనిఫెస్టో ప్రకారం పథకాలు ఇస్తాను. నేను ఈ రోడ్లు కానీ ఈ బిల్డింగ్లు కానీ ఇవన్నీ నాకు సంబంధం లేదు. దాన్ని చూసి నాకు ఓట్లు రావు. నాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ప్రజల కష్టాలు తీరుస్తాను అని చెప్పి ఆర్జీవీ వ్యూహం ప్రకారం ఉంది. ఈ సినిమా చూసి జగన్ గారికి ఓట్లు ఎక్కువ వేసేయడం కానీ, లేదంటే టీడీపీకి ఓట్లు తక్కువ కానీ, అలాగే జనసేనకి ఓట్లు తక్కువ కానీ జరగదు. ఇదంతా ఆర్జీ గారి కల్పితం కూడా కొద్దిగా ఉంది. ఇది జగన్ని జైలుకి పంపించడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ కుట్రాన్ని మన ఆర్జీ గారి వ్యూహంలో చూపించారు. అది నిజమా కాదా అనేది మనందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అది ఆయన 16 కేసులు 11 కేసులు ఉండి జైలుకి వెళ్ళొచ్చారు, బెయిల్ రాకుండా చేశారు అని సినిమాలో చూపించారు. అది చట్టం ప్రకారం జరిగిందా లేదంటే కుట్ర అనేది ప్రజలకు తెలుసు. ఏపీలో అండి, ఏపీలో మరి వైసీపీ అభిమానులందరూ చూస్తారు. ఇది గొడవలు అంతా అంటే బాగా వెకిలిగా లేదు కానీ జస్ట్ మనోభావాలు దెబ్బతినేలాగా ఉందండి. పవన్ కళ్యాణ్ మనోభావాలు దెబ్బతినేలాగా ఉంది. అలాగే లోకేష్ గారి పాత్ర కూడా ఎక్కడ మనకు క్లియర్గా చూపించకుండా అటువైపు తిప్పి కూర్చోబెట్టారు, వాయిస్ ఇచ్చారు. ఆయన ఏదో తింటున్నట్టుగా చూపించారు. ఎక్కడికక్కడ ఏదో ఒక వస్తువు తింటామో, అది కావాలి ఇది కావాలి అడగటమో అలా చేయించారు తప్ప డైరెక్ట్గా లొకేషన్ చూపించలేదు. We enjoyed Manjumal Boys. It's from Kerala. It's about real survival thriller. It's really nice. Any competition? Premalo film there is comedy. There is comedy in the Cochin area part. And forest scenes are there in the Yeah. How is suspense scenes in this movie? Yeah, it is very. Since it is real